తెల్లదోమ ఉండే, పచ్చదోమ ఉండే, నల్లి ఉండే, ఎర్ర నల్లి. తెల్లదోమ, పచ్చదోమ, ఎర్ర నల్లి ఉండే, పేనుబంక. ఇప్పుడు కొట్టిన తర్వాత మొత్తం పోయింది. పోయింది. ఓకే, గ్రోత్ ఎట్లా ఉంది మరి? గ్రోత్ బాగుంది సార్. ఇప్పుడు బ్రాంచెస్ చూడండి ఇట్లా బాగుంది. ఓకే, బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది. బ్రాంచెస్ బాగా వచ్చింది చూడండి. ఈ బ్రాంచెస్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఓకే, రైతు మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్. నేను మీ వడ్ల పవన్ కుమార్. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నామండి. మనతో పాటు పత్తి రైతు శౌర్య అగ్రిటెక్ వారి జాదు అనే మందు వాడడం జరిగింది. దీని యొక్క ఉపయోగాలు ఎట్లా ఉన్నాయో రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? బానోత్ నరేష్. నరేష్ గారు, చెప్పండి, ఈ పత్తి వేసి ఎన్ని రోజులు అయింది? మొత్తం 40 రోజులు అయిందండి. 40 రోజులు అయింది. ఓకే, మీరు ఈ జాదు అనే మందు వాడడం జరిగింది శౌర్య అగ్రిటెక్ వారిది. ఓకే, సో ఎందుకు వాడారు? ఇంతకుముందు ఎర్ర నల్లి, తెల్ల నల్లి, పచ్చ నల్లి, తెల్లదోమ, పచ్చదోమ ఉండడం వల్ల ఇట్లా ఉండేదండి. స్టార్టింగ్ లో ఈ స్టేజ్ లో ఉండే ఇట్లా. దాని తర్వాత ఇట్లా ఉందని చెప్పేసి షాప్కి వెళ్ళిన లక్ష్మీ గణపతి షాప్ అని కాకరవాయలో ఉంది. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత ఈ మంది ఇచ్చారు, జాదు అనేది ఇచ్చారు. జాదు ఇచ్చిన తర్వాత కొడితే బ్రాంచెస్ ఇట్లా వచ్చేసింది. బ్రాంచెస్ పెరిగినాయి. బ్రాంచెస్ వచ్చేసి కొంచెం నీట్ గా షైనింగ్ కూడా గ్రీనిష్ వచ్చింది. అంటే ఈ జాదు అనేది మీకు తెల్లదోమ, పచ్చదోమ అన్నారు కదా, ఎర్రనల్లి అన్నారు. ఎర్రనల్లి, తెల్లదోమ, పచ్చదోమ అన్ని, పేనుబంక. ఎన్ని రోజుల వయసు ఉన్నప్పుడు మీకు ఇవి అటాక్ అయినాయి? ఇదా ఒక నెల తర్వాత వేసి 45 రోజులు అయింది. నెల తర్వాత అటాక్ అయింది. సో మీరు ఈ మందుని స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది? వారం అయింది సార్. 8 రోజులు. 8 రోజులు అయింది. అవును. ఎట్లా ఉంది? స్ప్రే చేయకంటే ముందు ఎట్లా ఉంది? స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంది? స్ప్రే చేయక ముందు మొత్తం నల్లి వచ్చి ఇట్లా ఆకులు మొత్తం కొంచెం ఇదే ఉండే సార్. బాగా ముడత వచ్చేసరికి ఇది తీసుకెళ్ళి కొట్టాను. కింద కొంచెం నల్లి ఉండేది, పచ్చదోమ, తెల్లదోమ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి ఇది కొట్టాము. బాగుంది సార్ రిజల్ట్ అయితే. రిజల్ట్ బాగుంది. ఎక్కువ తెల్లదోమ ఉండేనా మీకు? తెల్లదోమ ఉండే, పచ్చదోమ ఉండే, నల్లి ఉండే, ఎర్ర నల్లి. తెల్లదోమ, పచ్చదోమ, ఎర్ర నల్లి ఉండే, పేనుబంక. ఇప్పుడు కొట్టిన తర్వాత మొత్తం పోయింది. పోయింది. ఓకే, గ్రోత్ ఎట్లా ఉంది మరి? గ్రోత్ బాగుంది సార్. ఇప్పుడు బ్రాంచెస్ చూడండి ఇట్లా బాగుంది. ఓకే, బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది. బ్రాంచెస్ బాగా వచ్చింది చూడండి. ఈ బ్రాంచెస్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణానికి వర్షాలు కూడా సరిగ్గా లేవు. ఈ రోజు మనం వచ్చినాం, వర్షాలు పడుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. మీరు జాదు వాడి ఒక వారం రోజులు అయిపోయింది, వారం పైనే అయిపోయింది. సో ఈ తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనెలతో పాటు ఈ మందు ఇంకా దేనికి వాడుకోవచ్చు అండి? ఏ పంటలు వాడుకోవచ్చు? మిర్చి కూడా వాడచ్చు. మిర్చి, టమాటా. మిర్చి, టమాటా కూడా వాడుకోవచ్చు. ఓకే, ఎన్ని రోజుల వయసు ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఇవి? ఎప్పుడైనా వాడచ్చు. అంటే పంటల్లో ఎప్పుడైనా తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి ఉన్నప్పుడు ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఏ దశలో అయినా సరే. ఒక ఎకరానికి డోసేజ్ ఎంత అండి అది? ఎకరానికి పావు అంటే 250 ml. ఒక ఎకరానికి 250 ml. ఓకే, ఎన్ని పంపులు కొట్టారు మీరు? 2 ఎకరాలకి 1/2 లీటర్ వాడాను. 2 ఎకరాలకి 1/2 లీటర్ వాడాను. అవును. ఓకే, జాదు. ఇది ఏంటి? ఇది బయోనా, ఆర్గానికా, ఎట్లా ఇది? ఇది ఆర్గానిక్ సార్. ఆర్గానికా. ఓకే, మీకైతే రిజల్ట్ ఎట్లా అనిపించింది? బాగుంది సార్, రిజల్ట్ అయితే బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. సో ఇప్పుడు మీరు స్ప్రే చేసి వారం అయిపోయింది. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి, గ్రోత్ కూడా బాగుంది. మళ్ళీ ఒకవేళ ఈ తెల్లదోమ, పచ్చదోమ గానీ, ఎర్రనల్లి గానీ వస్తే మళ్ళీ మీరు ఏ మందులు స్ప్రే చేసుకుంటారు? మళ్ళీ రిటర్న్ అయితే ఇది వాడాలనిపిస్తుంది సార్ నాకైతే. రిజల్ట్ బాగుంది కాబట్టి. జాదు ఈ శౌర్య అగ్రిటెక్ మందులు మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు? గత 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్. 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఇంతకుముందు కూడా వేరే మందులు వాడేటోళ్ళం కానీ శౌర్య అనే కంపెనీ వాడుతున్నాం. ఇది వాడుతున్నారు. శౌర్య వాళ్ళది ఇంతకుముందు వేరే వాడిన ప్రజెంట్ అయితే ఇది వాడుతున్నాం. మీ పత్తి పంటలో తెల్లదోమకి, పచ్చదోమకి, ఎర్రనల్లికి జాదు అనే మందును వాడుతున్నారు. ఒక ఎకరానికి 250 ml డోస్. 250 ml. ఓకే అండి. ఓకే, మీరు ఈ జాదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? తిరుమలాపల్లి మండలం కాకరవాయి ఏనుకుంటుందండి. కాకరవాయిలో షాప్ ఉంది, లక్ష్మీ గణపతి అనే షాప్. ఆ షాప్ మా విలేజ్ వాళ్ళదే. సో అక్కడ నమ్మకంతో తీసుకుని వచ్చాం. ఓకే, దగ్గరనే ఉంటుందా? దగ్గరలో ఉంటుంది, 1 కిలోమీటర్. అంటే మీకు ఏమైనా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఈ జాదు అయితే బాగా పనిచేస్తుంది. ఓకే, మీరు మిగతా పత్తి రైతులకు ఎట్లా దీని గురించి ఏమని చెప్తారు? దీన్ని వాడడం వల్ల కొంచెం బాగుంది సార్. వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఏ పత్తి రైతులైనా వాడచ్చు. అవును. ఈ ఫస్ట్ 1 ఎకరం 2 ఎకరాలు వాడిన తర్వాత మళ్ళీ ఒక 2 ఎకరాలు తీసుకెళ్ళి మళ్ళీ వాడాను. వేరే దగ్గర చైన్ ఉంది, ఆ చైన్ కొట్టిన, అది కూడా బాగుంది. ఇంకా బాగుంది. ఓకే, ఇది వాడడం వల్ల తెల్లదోమ, పచ్చదోమ పోవడంతో పాటు గ్రోత్ కూడా బాగుంది. ఓకే, చూసారు కదండి, రైతు శౌర్య అగ్రిటెక్ వారి జాదు అనే మందుని ఒక ఎకరానికి 250 ml చొప్పున 2 ఎకరాలకు వాడడం జరిగింది. ఇది వాడడం వల్ల తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి పూర్తిగా పోవడంతో పాటు గ్రోత్ కూడా వచ్చిందని మనకు రైతు తెలియజేస్తూ ఉన్నారు. సో రైతు మాటల్లో ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా వీరు శౌర్య అగ్రిటెక్ మందులు వాడుతూ ఉన్నారండి. సో ఈసారి కూడా మనకు వాతావరణం సహకరించడం లేదు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ మనం వీడియో తీస్తున్నప్పుడు వర్షాలు పడుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ప్రస్తుతం అయితే 45 రోజుల పంట 30 రోజులు దాటిన తర్వాత వాళ్ళకి తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి అటాక్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఈ అటాక్ అయిన తర్వాత
శౌర్య అగ్రిటెక్ వారి జాదు అనే మందుని స్ప్రే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో మనకు రైతు మాటలో తెలియజేయడం జరిగింది. అట్లాగే పంటను కూడా చూపించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.